బ్రేకింగ్ న్యూస్ సోషల్ మీడియాలో చిన్మయి వర్సెస్ ట్రోలర్స్ ఇప్పుడు ఒక పెద్ద వారే నడుస్తుందని చెప్పాలి. తనను తన పిల్లల్ని అసభ్యంగా దూషించారని సిపి సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ సింగర్ చిన్మయి ఒక ట్వీట్ చేశారు, ఫిర్యాదు చేశారు. ట్రోలర్స్ అకౌంట్స్ని కూడా సజ్జనార్కి చేసినటువంటి ట్వీట్లో ట్యాగ్ చేశారు చిన్మయి. ప్రస్తుతానికి సైబర్ క్రైమ్ పోలీసులు ఇటు ఆ చిన్మయి ఇచ్చిన ఫిర్యాదు ఆధారితంగా కేసు నమోదు చేశారు. సో ఎవరు ట్రోల్ చేశారన్న దానిపైన ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పలు ట్రోలర్ అకౌంట్స్ అన్ని కూడా డీయాక్టివేట్ చేసుకున్నారు. మనం పెద్ద ఎత్తున చిన్మయి వర్సెస్ ట్రోలర్స్గా ఒక వార్ జరుగుతోంది సోషల్ మీడియా వేదికగా. అయితే ఆ వార్లో సోషల్ మీడియాని ఉపయోగించి ఏకంగా ఫిర్యాదు చేశారు చిన్మయి. సిపి సజ్జనార్ని ట్యాగ్ చేస్తూ ఇక్కడ మేము చూస్తున్నాం చిన్మయి శ్రీపాద తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ఉంది, ద మెన్ ఇన్ ది స్పేస్. సో ఎవరైతే కొంతమంది వ్యక్తులు ట్విట్టర్లో స్పేస్లో మాట్లాడుకోవచ్చు, కొంతమంది హోస్టింగ్ చేస్తుంటారు, లిజనర్స్ ఉంటారు. సో ఒక డిబేట్ నడుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు కొన్ని సందర్భాలు ట్విట్టర్లో. సో ఆ దాంట్లో కొంతమంది వ్యక్తులు ఇక్కడ మాట్లాడుతూ చిన్మయిని దూషించారు. అసభ్యకర పదజాలంతో అసలు వినకూడనటువంటి భాషను ఉపయోగించి చిన్మయిని దూషించారు. అయితే ఆ వీడియోని చాలామంది కూడా చిన్మయికి ట్యాగ్ చేశారు. ఇగో మీ పైన ఈ రకంగా దూషిస్తున్నారని చెప్పి ఆ వీడియోని కొంతమంది చిన్మయికి ట్యాగ్ చేయడంతో చిన్మయి వారి అకౌంట్లను మొత్తాన్ని జతకట్టి వారందరి అకౌంట్లను ట్యాగ్ చేస్తూ సిపి సజ్జనార్ని మెన్షన్ చేసి ఇది మీరు చూస్తున్నారు. సో చాలామంది కూడా చిన్మయిని ట్యాగ్ చేస్తూ వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ ఆడియోని మొత్తం ఆ స్పేస్ సంబంధించినటువంటి ఆ స్క్రీన్ షాట్ని మొత్తాన్ని కూడా చిన్మయికి షేర్ చేశారు. సో దాంట్లో చాలా దుర్భాషలు ఆడారు చిన్మయి పైన, చాలా అసభ్యకర పదజాలంతో చిన్మయిని దూషించారు. ఆ వీడియోని చూసిన చిన్మయి ఇప్పుడు సజ్జనార్ని ఇక్కడ చూడండి, Vrindvan 07 Krishna Uvacha, it seems haha such a Sanskritic name. So G Ramu 66G Love Cinema Mad Max 863, the most abusive voice here belongs to Charan Reddy. So అది ఆయన ట్విట్టర్ అకౌంట్. సో వాళ్ళు మాట్లాడుకున్నటువంటి ఆ భాషను చూసి తను ప్రస్తుతానికి సజ్జనార్కి ఫిర్యాదు చేసినట్టుగా ట్విట్టర్లో ట్యాగ్ చేస్తే తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ట్రోలర్స్ని వెతికే పనిలో ఉన్నారు. ప్రస్తుతానికి ట్రోలర్స్ కూడా భయపడిపోయి వారి అకౌంట్ని మొత్తాన్ని డీయాక్టివేట్ చేస్తున్నారు. అసలు ఇంతకీ ఆ ట్రోలర్స్ ఏం మాట్లాడుకున్నారు ఇక్కడ మనం చూస్తున్నాం. వాళ్ళ అకౌంట్లు మొత్తం కూడా డీయాక్టివేట్ అయిపోయాయి. సో ఒకసారి ట్రోలర్స్ ఏం మాట్లాడుకున్నారు, చిన్మయి పైన ఎటువంటి దుర్భాషలు ఆడారు, ఒకసారి ఆ వీడియో చూద్దాం. అలా చెట్టుగా ఎవరు తట్టకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాయింట్ ఏంటంటే యశస్విని ఇంట్లో కూర్చొని ఇంటర్న బదులు ఏదైనా చదువుకోవచ్చు కదా, నువ్వు ఏదైనా చేసుకోవచ్చు కదా. బతకాల్సి వస్తుంది. నిజంగా నువ్వు అమ్మాయి అయితే నాకు ఫోటో పెట్టి ఫస్ట్. నువ్వు అమ్మాయి అసలు ఏ ఫోటో అదే టూ వచ్చింది ఫోటో అంటే నీకు ఏంటంటే కాదు అది. ఒక్కటి మనం ఏం కోరుకోవాలంటే వీళ్ళల్లో ఒక్కటి కూడా తల్లి కావద్దు, వీళ్ళందరికీ పిల్లలు పుట్టొద్దు, పుట్టిన వెంబడే చచ్చిపోవాలి. ఎందుకంటే దేశుడు అసలు వీళ్ళకి పిల్లల్ని కానీ రైటే లేదు. ఏందులో నాకు అర్థం కావట్లా. అది ఇప్పుడు చెప్పిన దాంట్లో తప్పేముంది, పెళ్లి చేసుకుంటారు, ఇడాకులు పిల్లకాది కష్టపడాలి వాళ్ళ కోసం. డివోర్స్ ఎంత నార్మలైజ్ చేస్తున్నాడు తెలుసా. అయ్యా చిన్మయి మన కామెంట్ మనకు రిప్లై ఇచ్చింది చూడండి, మన స్పేస్ ది. Tagged and spoken about being called so many times on Telugu social media. Today, as you can start one, thing and say sorry while you sat. No, listen, no. You will not interrupt me. You will not interrupt me while I'm talking. Wait, Sanya. You will listen to me while I'm talking. While you remained silent when you said నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాదు మేడం, You will remain silent while I speak. మేం కాదు మేడం. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called him a I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of abuse that you put into so many heroes and their children and their wives? Somebody loses weight, you want to make fun of their appearance.
But this is the most unbelievably beautiful state which loves films, which loves creators, which gives so much love to creators and musicians and artists. And as a dubbing artist, the love that I have gotten from these two states has been unparalleled. The kind of love that I have gotten for being the dubbing voice of EMI HSF, I have never gotten anywhere else. I acknowledge that. However, the amount of abuse that I have gotten here and the kind of things that మీరు అందరూ కూర్చొని clap చేసి what are these words? And correct exactly, huh? As soon as you say that అంటే ఈ అమ్మాయిలకి పిల్లలు పుట్టకూడదు, పుడితే వెంటనే చచ్చిపోవాలా? Responsible for someone words. If you want to, I don't listen. If you want, it doesn't matter. 1 minute. If you are, ma'am, I am not done. I'm not done. I will listen to you once I'm 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 done. I will take 30 more seconds. రైట్, ట్విట్టర్ స్పేస్లో పలువురు తన్మయిని ట్రోల్ చేస్తూ తన్మయిని దూషిస్తూ మాట్లాడిన భాష తర్వాత తను కూడా ఆ స్పేస్లోకి ఎంట్రీ ఇచ్చారా, లేకపోతే ఎవరైతే దానిలో ట్రోల్ చేశారో వారితో కూడా తను పార్టిసిపేట్ చేసినట్టుగా అర్థమవుతోంది. తను దాంట్లో మాట్లాడుతూ తను కూడా రియాక్ట్ అయ్యారు. సో ఇలా మాట్లాడతారా, అలాంటి వాళ్ళకి పిల్లలు పుట్టొద్దు, పుట్టినా చచ్చిపోవాలి, ఎటువంటి భాషను ఉపయోగిస్తారని చెప్పి తను చాలా అగ్రెసివ్గా కోపద్రిక్తులై మాట్లాడుకొచ్చారు. సో కొన్ని ట్విట్టర్ అకౌంట్స్ ఏవైతే ఇప్పుడు ట్రోల్స్ చేశారో ఆ ట్రోలర్స్ అకౌంట్ అన్ని కూడా డీయాక్టివేట్ అయిపోయి దానికి సంబంధించి మీకు విజువల్ చూపిస్తాను. సో దాంట్లో మొత్తం కూడా ఇప్పుడు ఎవరైతే తనని ట్రోల్ చేశారో ఫిర్యాదు తర్వాత ఆ ట్రోలర్స్ అకౌంట్స్ అన్ని కూడా డీయాక్టివేట్ అయిపోయాయి ట్విట్టర్లో. అవి కనిపించట్లేదు, వారంతా బ్లాక్ చేసుకున్నారు. సో ఎక్కడ చూసినా కూడా ఆ బ్లాక్ సంబంధించి ఆ విజువల్ పీసార్ ఇఫ్ పాసిబుల్ ఆ బ్లాక్ చేసుకుని ట్విట్టర్ అకౌంట్కి సంబంధించి ప్లే చేయండి. సో ఎస్, ఇక్కడ చూడండి ఎవరైతే ట్విట్టర్ అకౌంట్లో పార్టిసిపేట్ చేశారో చరణ్ రెడ్డి. సో దాన్ని మెన్షన్ చేస్తారు చాలా క్లియర్గా, చరణ్ రెడ్డి అనే పేరు మెన్షన్ చేస్తారు. ఆయనే నన్ను తిట్టింది, ఎక్కువగా బూతులు మాట్లాడింది ఆయనే అని చెప్పి ట్యాగ్ చేశారు ఆయన్ని. సో ఇప్పుడు ఆ చరణ్ రెడ్డి అకౌంట్ కంప్లీట్గా క్లోజ్ అయిపోయింది, డియాక్టివేట్ చేసుకున్నారు. సో ఇప్పుడు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఆ ట్రోలర్స్ని అదుపులోకి తీసుకునేందుకు వారిపైన చర్యలు తీసుకుని సిద్ధమవుతున్నారు. చిన్మయి ట్వీట్తో ఒక్కసారిగా తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు ఆ ట్రోలర్స్ని స్టార్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇప్పుడు చిన్మయి కూడా చాలా పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సో ట్రోలర్స్ ఎవరైతే పెద్ద ఎత్తున ఇష్టం వచ్చినట్టుగా తమకు నోటికొచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటారో వారందరిపైన ఇప్పుడు చిన్మయి చేసినటువంటి ఈ ప్రయత్నం చాలా మందిని కూడా ఒక్కసారిగా ఇన్స్పైర్ చేసింది. రోజు రోజుకి ఈ రకంగానే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు కానివ్వండి, సినిమా సెలబ్రిటీస్ కానివ్వండి, ఇతర కొంత ఫెమిలియర్ పర్సన్స్ ట్రోలింగ్స్కు గురవుతున్నారు. సో ఆ ట్రోలింగ్స్ పైన చిన్మయి చేసినటువంటి ఈ యాక్షన్ ఏదైతే ఉందో అందరూ కూడా ఇప్పుడు మన ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నారు. సో ట్రోలింగ్స్ ఆగాలి, ఎలా పడితే అలా ట్రోలింగ్ చేసి ఇష్టం వచ్చినట్టు దూషించి ఇది ట్రోలింగ్ అని అంటే పొరపాటు అని చెప్పి కూడా అందరూ సిద్ధమవుతున్నట్టు తెలుస్తుంది. తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు కూడా ఇప్పుడు ట్రోలర్స్ పైన ఉక్కుపాదం మోపడానికి సిద్ధమయ్యారు. సో సజ్జనార్ గారు ఏదైనా కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా ఈజీగా యాక్టివ్గా ఉంటారు, ఎప్పటికప్పుడు దాని సమాధానం చెప్తూ ఉంటారు. సో సజ్జనార్కి ట్యాగ్ చేయగానే ఇప్పుడు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు, రంగంలోకి దిగారు. సో ప్రస్తుతానికి ఇక్కడ కనిపిస్తున్నటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ అన్ని కూడా బ్లాక్ అయిపోయాయి. సో ఈ బ్లాక్ అయినటువంటి సోషల్ మీడియా అకౌంట్స్ సంబంధించిన వ్యక్తుల పైన ఇప్పుడు ఫిర్యాదు అనేది కాబట్టి నెక్స్ట్ వారిపైన కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకునే అవకాశం కనబడుతోంది. మరి ఇంత దారుణమా? సోషల్ మీడియాలో నోటికి వచ్చినంత పని పాట లేక ఖాళీగా చూసేటువంటి కొంతమంది వ్యక్తులు ట్రోలింగ్స్ పేరిట ఇష్టం వచ్చినట్టుగా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటారు, కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. ఆ ట్రోలింగ్ చేసే వెధవలకి చెప్తున్నాం, మీరు ట్రోలింగ్ అనేది ఒక స్థాయి వరకు ఉండాలి, సెటైరికల్గా ఉండాలి, లేకపోతే కొంత నవ్వొచ్చే విధంగా ఉండాలి, ఎదుటి వారిని నొప్పించకుండా ఉండాలి. మరి ఇంత దిగజారిపోయి దూషించి వాళ్ళ వ్యవహారం గురించి మాట్లాడి, వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడి పిచ్చి మాటలు ఏది పడితే అది ఆటు అమ్మ భాష ఉపయోగించి గలీజ్ బూతులతో మాట్లాడడం, కామెంట్ చేయడం. కొన్ని సందర్భాల్లో అందరికీ ఇది ఒక సోషల్ మీడియాలో చిన్మయికో లేకపోతే ఒక రాజకీయ నాయకుడికో సినిమా సెలబ్రిటీ కాదు, ఒకరినొకరు దూషించుకోవడం అనేది కామన్ అయిపోయింది. సోషల్ మీడియా వేదికగా బండ బూతులతోని కామెంట్స్ పెట్టడం, బండ బూతులతో రెచ్చిపోవడం కామన్ అయిపోయింది. సో ప్రెసెంట్ ఈ ట్రోలింగ్స్ పైన సిపి సజ్జనార్ చాలా సీరియస్గా ఉన్నారు. ఇప్పుడు దాని తాలూకా పర్యవసనమే ఇది. సో దాని తాలూకా పర్యవసనమే ఇప్పుడు పలువురిపై కేసు నమోదవడం, వాళ్ళందరినీ కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటామని చెప్పి సైబర్ క్రైమ్ పోలీసులు చెప్తున్నారు. ఒకసారి మళ్ళీ మీరు కూడా వాళ్ళు ఎలా ట్రోల్ చేస్తారు, ఎంత దుర్భాషలాడారో మీరు కూడా వినండి. Spoken about being called so many times on Telugu social media. Today,
as you can start one, thing and say sorry while you sat. No, listen, no, you will not interrupt me. You will not interrupt me while I'm talking. Wait, Sanjana. You will listen to me while I'm talking, while you remained silent when you said నాలాంటి అమ్మాయిలకి ఆడవాళ్ళకి పిల్లలు పుడితే వెంటనే చచ్చిపోవాలని చెప్పారు. నాకు 2 పిల్లలు ఉన్నారు. You will remain silent while I speak. Remain silent while I speak. Remain silent while I speak. Okay. First thing, as a man, learn to not interrupt. Right now I'm very angry and I have the right to be angry. Do you understand that? If my husband said in an interview in some context that he said it is okay if I don't wear a Mangal Sutra, he said it in a context. All of you picked it up and made it, called him a cuck. I'm not saying you as in you, but this ecosystem, but all of you sit and clap and enjoy. Do you think all of us don't see it? The world across doesn't see the kind of fan wars and the kind of... రైట్, ఇది తర్వాత తను కూడా వాళ్ళని చుక్కలు చూపించారని చెప్పాలి, వాళ్ళకి పర్ఫెక్ట్ సమాధానం చెప్పారు. సో ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. చిన్మయి వారందరిపైన ఒక్కసారిగా మీరు ఇలా మాట్లాడతారా, ఇట్లా ఉంటుందా సమాజం అంటే, ఏకంగా పిల్లలు చనిపోవాలంటారా, వాళ్ళకి పెళ్ళిళ్ళు కావద్దంటారా? నా భర్త ఏదో ఒక సంఘటనలో ఒక ఇంటర్వ్యూలో మన భార్య చిన్మయి మంగళసూత్ర వేసుకోకపోయినా తన ఇష్టం అని అన్నందుకు ఇంత దారుణంగా ట్రోల్ చేస్తారా అని చెప్పి ప్రస్తుతం తను కూడా రెచ్చిపోయారు, తను కూడా రియాక్ట్ అయ్యారు. మా ప్రతినిధి రవిచంద్ర సిద్ధంగా. రవిచంద్ర, సైబర్ క్రైమ్ పోలీసులు రంగంలో దిగారు. సజ్జనార్ అంటేనే ఒక మార్క్ ఉంటుంది. సజ్జనార్ గతంలో కూడా ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా పలువురు రౌడీ షీటర్ని, దుర్మార్గుల్ని పట్టుకోవడంలో అనేక రకాలుగా తనకు బ్రాండింగ్ ఉంది. సో రీసెంట్ డేస్లో సోషల్ మీడియాలో బెట్టింగ్ యాప్స్ పైన కూడా ఆయన యూనిఫామ్ జాబ్లో లేకపోయినా కూడా తన పోరాటాన్ని కొనసాగించారు. ఇప్పుడు ఏకంగా ట్రోలర్స్ పై పడ్డారు. సో ట్రోలర్స్ అంతు చూసే వరకు డెఫినెట్గా వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నట్టుగా ఆయన భీష్మించుకొని కూర్చున్నట్టు తెలుస్తోంది. సో ఈ ట్రోలర్స్ పైన ఎటువంటి యాక్షన్ ఉండబోతోంది? ఇప్పటివరకు ఎవరికైనా సైబర్ క్రైమ్ పోలీసుల నుంచి ఫోన్లు వచ్చాయా? వారిని అదుపులో తీసుకున్నారా? మనోజ్, సింగర్ చిన్మయి దాదాపుగా సోషల్ యాక్టివిస్ట్ గా తనకి మంచి పేరుంది. సోషల్ మీడియాలో తను చాలా యాక్టివ్ గా ఉంటారు. సామాజిక అంశాల పట్ల తను ఎప్పుడు కూడా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతుంటారు. ఎక్కడ తప్పు జరిగినా కూడా ఆ తప్పును వేలెత్తి చూపుతుంటారు. అలాంటి చిన్మయిపై కొంతమంది చాలా అసభ్యంగా పోస్టులు పెడుతూ తనని ట్రోల్ చేయడంతో తను కొంత మనస్తాపానికి గురైంది. తను సజ్జనార్ పోలీస్ కమిషనర్ కు ట్యాగ్ చేస్తూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో ఈ విధమైన ట్రోలింగ్స్ గతంలో ఎప్పుడూ కూడా తను ఎదుర్కోలేదు. ఇంత అసభ్యంగా కొన్ని తెలుగు పదాలు మీడియాలో కావచ్చు, మామూలుగా ఎవరు మనం వాడకూడనివి, ఉపయోగించని పదాలు కూడా వాళ్ళు సోషల్ మీడియాలో వాడి తనని అసభ్యంగా దూషించారు. అవన్నీ కూడా చాలా బాధాకరమైన విషయం. తను సజ్జనార్ కి కంప్లైంట్ చేయడం జరిగింది. సజ్జనార్ ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతారనే చెప్పొచ్చు. బెట్టింగ్ యాప్స్ విషయంలో కూడా తను ఎంత సీరియస్ గా రియాక్ట్ అయ్యారో, ఎన్ని పోస్టులు పెట్టారు, ఎంతమంది పైన ఆయన కంప్లైంట్ రైజ్ చేశారో మనం చూసాము. అలాగే ఎక్కడ నేరాలు జరిగినా కూడా తను చాలా స్మూత్ గా ఆ ఇష్యూని హ్యాండిల్ చేస్తారు. అలాగే ఎవరైతే ఆ నేరానికి పాల్పడ్డ వ్యక్తులు ఉంటారో వాళ్ళకి ఇమ్మీడియట్ గా తగిన శిక్ష పడే విధంగా కూడా ఆయన చూస్తారని ఆయనకు ఒక మంచి పేరుంది. అలాంటి సజ్జనార్ ఈ ఇష్యూని హ్యాండిల్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఇప్పుడు చిన్మయిని ట్రోల్ చేస్తూ చాలా అసభ్యమైన పదాలతోటి తనను దూషించారో వాళ్ళందరినీ కూడా వెతికే పనిలో ఇప్పుడు సైబర్ పోలీసులు ఉన్నారని తెలుస్తోంది. ఎవరెవరు ఏ హ్యాండిల్ నుంచి తనని అసభ్యంగా దూషించారో అవన్నీ కూడా చిన్మయి కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. ఇప్పటికైతే ఎఫ్ఐఆర్ ఫైల్ అయినట్లుగా అఫీషియల్ గా అయితే తెలియలేదు, కానీ గ్రౌండ్ వర్క్ అయితే జరుగుతోంది. ఖచ్చితంగా ఎవరెవరు హ్యాండిల్స్, ఆ హ్యాండిల్స్ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, ఎవరి దగ్గర నుంచి అలాంటి అసభ్యమైన రాతలు వచ్చాయి అనే విషయాన్ని ఇప్పుడు జనరల్ గా సోషల్ లైఫ్ లో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ట్రోలింగ్ ఎదుర్కోక తప్పదు. ట్రోలింగ్స్ ఎదుర్కొంటూ ఉన్నారు, ట్రోలింగ్స్ ని ఫేస్ చేస్తున్నారు, సఫర్ అవుతున్న వారు కూడా ఉన్నారు. ట్రోలింగ్ అనేది నిజంగా ఎదుటి వారిని మరీ హర్ట్ చేయకుండా ఇట్స్ కామిక్ వేలో ఉంటే పర్వాలేదు, కానీ మరీ బండబూతులు తిట్టి దూషించి ఇష్టం వచ్చినట్టుగా నోటుకు వచ్చినంత మాట్లాడి దాన్ని ట్రోలింగ్స్ అనడం కూడా అది ట్రోలింగ్కి అది అర్థం కాదు. సో ఇప్పుడు చిన్మయికి ఎటువంటి సపోర్ట్ వస్తుంది ఇండస్ట్రీ నుంచి కానివ్వండి, సామాన్యుల నుంచి కానివ్వండి, ఎటువంటి సపోర్ట్ వస్తుంది? ఎటువంటి దానితో ఇక ట్రోలింగ్స్కి చెక్ పెట్టే అవకాశం ఉందని కనబడుతోందా?
చిన్మయి విషయంలో ట్రోలింగ్స్ కొత్త కాదు. తను చాలా సార్లు ఇలాంటి విమర్శలు ఎదుర్కొన్నాడు, కానీ ఇంత అసభ్యమైన పదాలతోటి ఇలాంటి విమర్శలు అయితే తను ఎప్పుడూ ఎదుర్కోలేదు. తన పిల్లల్ని, తనని, తన ఫ్యామిలీని కూడా టార్గెట్ చేసి వాళ్ళు వాడిన భాష ఏదైతే ఉందో అది చాలా దురదృష్టకరం. అలాంటి భాష పట్ల తను బాగా మనస్తాపానికి గురయ్యారు. సజ్జనార్ కంప్లైంట్ ఇవ్వటం జరిగింది. సజ్జనార్ కూడా దాన్ని సీరియస్ గా తీసుకున్నారనే అర్థం అవుతోంది. గ్రౌండ్ వర్క్ అయితే ఇప్పుడు ఆ హ్యాండిల్స్ గురించి ఎక్కడెక్కడ ఎవరెవరు దగ్గర నుంచి వచ్చాయనే దాని మీద ఫైండ్ అవుట్ చేస్తున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా దాదాపుగా చాలా మంది చిన్మయికి సపోర్ట్ చేస్తున్నారు. అలాగే సోషల్ మీడియాలో కూడా చాలా మందికి ఇప్పటికీ చిన్మయికి ఉన్న ఫాలోయర్స్ కాకుండా ఈ విషయంలో మరికొంత బలమైతే చిన్మయికి వచ్చిందనే చెప్పుకోవాలి. ఇలాంటి అసభ్యమైన రాతలు రాసే వాళ్ళని కఠినంగా శిక్షించాలంటూ, అలాగే చిన్మయికి సపోర్ట్ చేస్తూ కూడా చాలా మంది సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరుగుతుంది. మనోజ్ రైట్. సో అందరూ కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ ఎదుర్కొనే వాళ్ళే. ఇప్పుడు ఈ ట్రోలింగ్స్ పైన వి సజ్జనార్ని మీరు కూడా ట్రోలర్స్ యొక్క శృతి మించినటువంటి ట్రోలర్స్ని కంట్రోల్ చేయాలని కోరుకుంటున్నారు. సో మీరు కూడా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే సోషల్ లైఫ్లో ప్రతి ఒక్కరు కూడా చాలా పెద్ద ఎత్తున ట్రోలింగ్స్ ఎదుర్కొంటున్నారు. ఎక్కడ చూసినా కూడా ట్రోలింగ్స్ గ్రోతూనే ఉన్నారు. ట్రోలింగ్ అనే దానికి ఒక అర్థం యాజ్ ఇట్ ఈస్గా మనం చెప్పాలంటే ఇట్స్ ఎ కామిక్ వే. కొంత సెటారికల్గా చూసి ఎవరైతే ట్రోల్ అవుతున్నారో వాళ్ళకు కూడా నవ్వు తెప్పించేటువంటి అంశమే ట్రోలింగ్స్. అంతేగాని ఇష్టమైనట్టుగా బూతులు మాట్లాడి, ఎల్పదాలు ఉపయోగించి, ఎత్తుపడితే అటు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి, కొన్ని కామెంట్స్ లైవ్లో కూడా చూస్తున్న వారు పిచ్చి వాళ్ళు వాళ్ళకి మించి నేనేం మాట్లాడలేదు. ఎందుకంటే వాళ్ళ గురించి మాట్లాడి టైం వేస్ట్ చేసుకునేంత పనికి మాలలో ఎవరు లేరిక. సో వాళ్ళు ఆ పనికి మాల గురించి ఆలోచించారంటే ఇక మన పొరపాటు అవుతుంది. సో అలాంటి విధంగా కామెంట్స్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. సో సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ పైన ఇప్పుడు వీసీ సజ్జనార్ రంగంలోకి దిగారు. కాబట్టి మరి సజ్జనార్ ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఈ ట్రోలర్స్కి ఎటువంటి చెక్ పెట్టబోతున్నారో చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మీరు కూడా ట్రోలింగ్స్కి చెక్ పెట్టాలి అనుకుంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి బూతులన్నీ చెప్పి, పచ్చి బూతులు మాట్లాడి బండ బూతులతో రెచ్చిపోయి ట్రోలింగ్ అనేటువంటి పేరిట మాట్లాడుతున్నారంటే అటువంటి ట్రోలింగ్స్కి చెక్ పెట్టాలంటే మీరు కూడా సపోర్ట్ చేయాల్సిందే. అటువంటి వాటిని మనం కూడా ఖండించాల్సిందే. మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇల్లైనా ఫ్యాక్టరీ అయినా క్లినిక్ అయినా రూఫ్ ఉంటే సేఫ్. ట్రూజోన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి. బిల్తో పాటు టీపీ తగ్గించండి. నువ్వు సూపర్ స్టార్ అయ్యా. ట్రూజోన్ సోలార్ పవర్, సూపర్ పవర్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి